తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేటువంటిది పెద్ద దుమారం రేపుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు దానిపైన కేటీఆర్ చాలా సూటిగా స్పష్టంగా స్పందించారు. ట్యాపింగ్ అంశంలో గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణల విషయంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి కేటీఆర్ ఈరోజు దానికి సంబంధించినటువంటి అంశంపై ప్రత్యేకంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే దానికి కేసీఆర్ అయినా బాధ్యుడు అనేటువంటి మాట మాట్లాడారు. పోలీసు అధికారులు రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా? ట్యాపింగ్ చేయాల్సిన అగత్యం మాకు లేదు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీక్ వీరుడు. ఆధారాలు బయట పెట్టే దమ్ము లేక లీకులు. అయితే ఆధారాలు బయట పెట్టాలంటే, ఇంకా పూర్తిస్థాయి నిజానిజాలు రావాలంటే ప్రభాకర్ రావు అనేటువంటి ఈ అన్నిటికీ కీలక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవన్నిటికీ ముఖ్యంగా అంతా టీంనంతా నడిపించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు అనేటువంటి మాజీ ఐపీఎస్. ఆ అధికారి వస్తే కానీ విషయాలన్నీ బయటికి రావు. ఆయన వస్తేనే విషయాలన్నీ బయటికి రావు. అప్పుడు కానీ నిజంగా ఎవరు చేయించారు, ఎవరు చేశారనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు కింద స్థాయి అధికారి పైన అధికారి ఇంకా పైన అధికారి చెప్తే సబార్డినేట్స్ ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలను పాటించారని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు కూడా పాటించొద్దు, అది చట్ట విరుద్ధమైనటువంటి చర్య అని తెలిసిన తర్వాత చేయడం అనేటువంటిది తప్పు. అందులో పోలీస్ అధికారులు చట్ట విరుద్ధంగా చాలా పెద్ద తప్పు చేస్తున్నటువంటి మాట తెలిసిన తర్వాత చేయడం తప్పు. అయితే ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా? కాదు. మరి ఎవరు బాధ్యులు? కేవలం అధికారులే వీళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయాలని చెప్పారా? వాళ్ళు మాత్రమే చేసుకున్నారా? వాళ్ళు చేసి నివేదిక ఎవరికి ఇచ్చిర్రు? వాళ్ళు చేస్తే నివేదిక ఎవరికి ఇచ్చిర్రు? అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిగా విఫలమయ్యారా? కింద పనిచేసేటువంటి అధికారులు ఏం చేస్తున్నారో తెలియనటువంటి విషయమా ఇది? సో దీనిపైన క్లారిటీ రావాలి. ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారనేటువంటిది ప్రభాకర్ రావు గారు ఇక్కడికి హైదరాబాద్కు వచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత, ఆయన కస్టడీ తీసుకున్న తర్వాత, రిమాండ్ చేసిన తర్వాత, పోలీసులు విచారణ జరిపిన తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయి. రాధాకిషన్ రావు అనేటువంటి వ్యక్తి అరెస్టు కానంత వరకు కూడా ప్రణీత్ రావు చెప్పిన 4 ముక్కలు మాత్రమే బయటకు వచ్చినాయి. కానీ రాధాకిషన్ రావు వచ్చిన తర్వాత ఏమైంది? చాలా క్లియర్గా మేము కొన్ని ప్రొఫైల్స్ తయారు చేసినాము, కొంత డబ్బును అప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఎన్నికల్లో మేము వినియోగించాము, దానికి టాస్క్ ఫోర్స్ వాహనాలే వాడినామనేటువంటి విషయాన్ని ఒప్పుకున్నారు. మరి ఎవరు చేస్తారు? ఆ డబ్బులు పంపిణీ చేసింది పోలీస్ అధికారులు వాళ్ళే చేసుకున్నారా? అంటే ఆ ఎమ్మెల్యేలతోటి మాత్రమే ఒప్పందం ఉందా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మిగిలిన వాళ్లకు సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయం క్లారిటీ రావాలా. ఆ విషయం క్లారిటీ రావాలంటే ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి వస్తే కానీ క్లియర్గా రాదు. సరే, ఇప్పుడు కేటీఆర్ గారు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు, లేదంటే తనకు సంబంధం లేదని ఆరోపణ చేయడంలో తప్పులేదు. కేటీఆర్ తనకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడంలో తప్పులేదు. కానీ పైన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఒకవేళ కేసీఆర్ కాకపోతే పైన ఉన్నటువంటి పెద్దలు, కేసీఆర్ను కాదని మిగిలినటువంటి మంత్రులు ఇంత పెద్ద వ్యవస్థను మేనేజ్ చేసేంత ధైర్యం, దమ్ము అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఉందా? కేటీఆర్కు సంబంధం లేకపోవచ్చు. ఒకవేళ కేటీఆర్ను కూడా నమ్మకుండా, కేటీఆర్కు కూడా చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేపించి ఉండవచ్చు, అంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ ఎవరూ చెప్పకుండా, ఏ నాయకుడు చెప్పకుండా, ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రి ఆదేశాలు చేయకుండా, హోంమంత్రియా లేదంటే ముఖ్యమంత్రియా అప్పుడున్నటువంటి కీలకమైనటువంటి మంత్రుల చెప్పకుండా చేయరు. ఏ మంత్రి అయినా సరే ఇంత పెద్ద వ్యవహారం నడిపినప్పుడు కేసీఆర్ను కాదని చేసేంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి అప్పటి మంత్రులు ఉన్నారా? ఉంటే ఇది జరిగేదా? ఇంత చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది క్లియర్గా చెప్పాలి. రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి డాక్టర్ లక్ష్మణ్, కేంద్రం సుమోటోగా తీసుకోవాలి దుద్దిల్లా, తురుంకాన్లున్న వదలం పొంగులేటి, పోలీసు వాహనాల్లో డబ్బు తరలింపుకు సంబంధించినటువంటి అంశం పైన విచారణ జరపాలి, అన్నిటిపైన విచారణ జరపాలి. ట్యాపింగ్ ఉంటే కేసీఆరే బాధ్యుడా? అధికారులు మారలేదని ప్రస్తుత డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నారని, మరి అందులో ఈ అధికారుల ప్రమేయం ఉండదని నిలదీశారు.
బుధవారం తెలంగాణ హీరోయిన్లను నేను బెదిరించానని మంత్రి అంటున్నారు. ఆ మంత్రికి తలకాయ ఉందో లేదో తెలియదు. అటువంటి దిక్కుమాలిన పని చేయాల్సినటువంటి అవసరం నాకు లేదని స్పష్టం చేశారు. ఇల్లీగల్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అడ్డదిడ్డమైన మాటలు, చెత్త ఆరోపణలు చేస్తే ఎవరినైనా వదలబోననేటువంటి హెచ్చరిక జారీ చేశారు. చాలా బాగుంది, అంతే స్పష్టంగా చెప్పాలి. దీనిపైన ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం స్పష్టంగా విచారణ ద్వారా వచ్చినటువంటి వివరాలను బహిర్గతం చేయాలి, రుజువులు చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావా, కేసీఆర్ అనేటువంటిది ఊరికే గుడ్డగాల్చి మీదేయడం కాదు కదా. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, రుజువులు చేయాల్సినటువంటి వాళ్ళు, రుజువులు చూపెట్టాల్సినటువంటి వాళ్ళు, విచారణలో వచ్చినటువంటి ప్రతి విషయాన్ని ప్రజల ముందుకి పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తే పాలకు పాలు నీళ్లకు నీళ్లు బయటకు వచ్చేస్తాయి కదా. దీనికి సంబంధించినటువంటి అంశంలో, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో పాలకు పాలు నీళ్లకు నీళ్లు రావాలంటే అధికారులు చెప్పిన ప్రతి విషయం బయటికి రావాలి. ఏవైనా కొన్ని దాస్తున్నారనేటువంటి విషయం కూడా క్లియర్గా చెప్పాలి.